వెలుగుమట్లలో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదలపై ప్రేమ లేదన్నారు. వెలుగుమట్లలో ప్రత్యేక లేఅవుట్లు వేసి ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మానవీయ కోణంలో పేదలకు న్యాయం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు మంత్రులు. ఆ భూదానం యొక్క కమిటీ నిర్మాణమే తప్పుడు కమిటీ, దానికి భూమికి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూదానం ట్రస్టే లేదు, అది సిసిఎల్ఏకి బదలాయించబడింది అని కోర్టు తీర్పిచ్చి సిసిఎల్ఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని ఆ భూమి స్వాధీనం చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అప్పటికి నిరుపేదలను గుర్తించి అక్కడే ఉంచి అనర్హులను కానీ దోపిడీదారులను కానీ దగాకోరులను కానీ మోసం చేసేటటువంటి వాళ్ళని బయటికి పంపిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. కానీ ముఠా మేస్తరులు అయితే వాళ్ళు వెనకున్నటువంటి కొద్ది మందిని మిమ్మల్ని వెనకబెట్టి ఎవరిని కూడా అధికారులను లోనకు రానియకుండా, ప్రెస్ వాళ్ళు కూడా అధికారులు లోనకు రానియకుండా, ప్రజాప్రతినిధులను రానియకుండా బారికేడ్స్ కట్టి టోల్ గేట్ పెట్టి దౌర్జన్యపూరితంగా అహంకారపూరితంగా ఒక సమాంతర రాజ్యాన్ని జిల్లా కలెక్టర్ పక్కనే నడుస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకోవటానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదని చెప్పి కూడా ఆ ముఠాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అందుకని నేను ఈ సిసిఎల్ఏ ఆర్డర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, కలెక్టర్ గారు సిపి గారు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఒక మీ మీద లాఠీ దెబ్బ పడకుండా, ఒక తోపిడీ లేకుండా మీకై మీరే సామాన్లు బయటకు తీసుకెళ్ళి, ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి దాపురించింది. గత 7-8 సంవత్సరాలుగా అటువంటి దౌర్జన్యం, అటువంటి భయానక వ్యవహారాన్ని అక్కడ సృష్టించారు. కాబట్టి మీరు కూడా భయపడి కొంతమంది ముందుకు రాలేకపోయారు. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం, ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఇక్కడ ఏదైతే 311 మందికి ఈనాడు ఇళ్ల స్థలం ఇస్తున్నామో, ఈ 311 మందితో పాటు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలము ఏ గ్రామంలోనైతే ఉంది, మేము అక్కడ ఇల్లు కట్టుకుంటామన్నా మాకు ఇల్లు ఇవ్వండి అన్న వాళ్ళు 101 మంది. ఈ 311 101 అంటే 412 మంది. 311 మందికి ఇళ్ల స్థలము ఇల్లు ఇస్తూ వారి వారి గ్రామాల్లో ఇళ్ల స్థలం ఎవరికైతే ఉందో వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మనం ఫైనల్ చేసుకోవటం జరిగింది. దాంట్లో లబ్ధిదారులందరూ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏ భేషజాలు లేకుండా, చివరికి మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు అర్హులై ఉన్నా వారి బాధ ఘోష చెప్పితే ఆ ఘోషని వాళ్ళు ఎల్లబుచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించిన అటువంటిది మనసులో పెట్టుకోకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈనాడు ఇళ్ల స్థలము, ఇల్లు ఈ మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం, పేదోళ్ల ప్రభుత్వం మీకు ఇస్తున్నది మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ గడిచిన 15 రోజుల నుంచి ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పాలనలో ముక్కుసూటిగా ఒక్కటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత, ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే నాయకులు ఈ బాధితుల దగ్గరకు వచ్చి వారి ముసలి కన్నీరు, వారి ఆవేదనని మీడియాల ద్వారా నేను చూశాను. దొరల పాలన, దొరల పోకడ అనేది అందుకే ఈ ప్రభుత్వం సంఘటన జరిగిన మరుక్షణమే మంత్రి వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని ఓవర్ యాక్షన్ కాదు. మీరేదో చెప్తే ఆడ మేము ఇవ్వటంలా, పేదోడి కష్టం ప్రత్యక్షంగా చూసిది చెల్లించే ప్రభుత్వం ఇది.
పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన మనుషులు మేము. మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? నైతిక హక్కు లేని మీరు ఒక్కరి వెలుగుమట్లలోనే కాదు, అనేక ప్రాంతాల్లో ఇంకా ప్రకట కళలకంటూ, నేను పదే పదే ఆ పదం అన్నట్టు తప్పటంలే, ప్రకట కళలకంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడ నీ ప్రభుత్వం వచ్చేది? ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం. ఏ మాఫియా కోసం లేకపోతే ఇంకెవరో వచ్చి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తే భయపడి బతకాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఈ ప్రభుత్వం మనది, ఇది ప్రజా ప్రభుత్వం. ధైర్యంగా బతకండి, ఆత్మగౌరవంతో నిలబడండి. మీ ఆత్మగౌరవంతో నిలబడటానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, ఇల్లు కట్టించడమే కాదు. మీరు అడిగారు, మా పిల్లలు చదువుకోవటానికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి సంబంధించిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా అత్యంత స్టాండర్డ్స్ ఇంగ్లీష్ మీడియంలో విద్యాబుద్ధులు నేర్పించాలని ఆలోచిస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా మీ ఇళ్ల స్థలాలకు ఇచ్చిన స్థలం పోను మిగతా స్థలం అంతా కూడా ఇక్కడ నుంచే ఇప్పుడే ప్రకటిస్తా ఉన్నాం. మిగతా 16 ఎకరాలు కూడా పేద పిల్లలు చదువుకోవటానికి కావాల్సిన విధంగా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉండేటువంటి ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్స్ తో ఉండేటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అక్కడ నిర్మిస్తాం. ఇంకా స్థలం మిగిలి ఉంటే ఏ పేదల కోసం అయితే రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి ముందుకు నడిపిస్తా ఉన్నామో ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పక్కా భవనాలు లేకుండా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నటువంటి ఆ స్కూల్స్ కూడా ఆ స్థలాన్ని కేటాయించి అంతిమంగా పేదల ఇళ్ల కోసం, పేదల బిడ్డలు చదువు కోసం ఈ స్థలాన్ని ఉపయోగిస్తాం తప్ప ఏ ఇతర కార్యక్రమానికి ఈ స్థలాన్ని ఉపయోగించం. ఈ స్థలం కేవలం పేదలకే మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయన్నారు. అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. మహిళల సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకే అధిక పథకాలు ఇస్తున్నట్టు చెప్పారు. జైపూర్ మండలంలో 753 ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తోందన్నారు. వచ్చే నెల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు. మంచిర్యాల జిల్లా ఇందారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 30 లక్షలతో 3 మహిళా సంఘాల భవనాలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకే వారికి శక్తి ఇవ్వాలి. వీళ్ళ ద్వారా మనము పెట్రోల్ బంక్ పెట్టాలంటున్నా కానీ పెట్రోల్ బంక్ ఇవ్వాలి, యూనిఫామ్ స్టిచ్చింగ్ అని కానీ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశము మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ సంవత్సరంలో ఈ 750 ఇళ్లలో సుమారు 600 ఇళ్ళు వరకు మనం పూర్తిగా చేసుకోవచ్చు. ఏప్రిల్లో ఇంకా కొన్ని ఇళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తుంది. సో ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరము మనం ఇల్లులు ఇచ్చి మన కార్యక్రమం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఉందో ఇది మనం పూర్తిగా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తోందన్నారు మంత్రి వివేక్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 23,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంత బాధితులకు 21 కోట్ల రూపాయలు మంజూరు చేసి చెక్కులు పంపిణీ చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు వృధా చేసిందన్నారు మంత్రి. 9,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. సన్న బియ్యం బోనస్ కూడా రైతులకు ఆల్రెడీ డిస్బర్స్ అయింది. క్రాప్ డైవర్సిఫికేషన్, ఎందుకంటే బియ్యం ఎక్కువ మంది పండిస్తున్నారు. మన రైతులకు ఆదుకోవాలంటే క్రాప్ డైవర్సిఫికేషన్ చేసే అవసరం ఉన్నది. చెన్నూరు
రూపం మార్చాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని అభివృద్ధి బాటలో పోతున్నాము. అమృత్ స్కీమ్ కూడా 30 కోట్లతోని 6 నెలల్లోనే పూర్తిగా అయిపోయి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు మంత్రి వివేక్. చదువుకుంటున్న రోజుల్లో తను వాళ్ళ నాన్నతో పాటు ఆయన స్నేహితులకు చాయ్ పెట్టి ఇచ్చేవాడినని గుర్తు చేశారు. టీ తాగిన కప్పు సాసర్లు కూడా కడిగేవాడినని, కిచెన్ శుభ్రం చేసేవాడినని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బయట కాంపిటీషన్ తట్టుకోవాలంటే మంచి కల్చర్తోని మంచిగా నేర్పియాలని చెప్పి ఇక్కడ మన యంగ్ ఇండియా స్కూల్స్ సోమన్పల్లిలో స్థాపించడం జరుగుతుంది. ఎందుకంటే క్రమశిక్షణే ఇప్పుడు దేశంలో ఏ పెద్ద నాయకుడైనా కానీ, ఏ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలైనా కానీ వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ అదొక కామన్ ఉంటుంది అనమాట. నేను ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి అని చెప్పి ఇప్పుడే మీకు ఆ తపన ఉండాలి. మా నాన్నగారు మార్నింగ్ వాక్ పోయి వచ్చేటప్పుడు నా పని పొద్దున పూట 20 మందికి ఛాయ్ చేయడం నా పని ఉండే. నేను పొద్దున కూర్చొని వాళ్ళందరికీ ఛాయ్ తాగిపించి కప్పు సాసలు కడుగుతుంటే నేను, ఎందుకంటే నెక్స్ట్ నా ఇంట్లో కుక్క వచ్చే ముందు మళ్ళా కిచెన్ అంతా శుభ్రత చేసి నేను కప్పు సాసలు కడిగి పెట్టి నేను కాలేజీకి పోతుంటాను. సో ఎప్పుడు కూడా ఇంట్లో పని చేయాలనుకున్నా కానీ ఎప్పుడు వెనుకపోవద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ నేతలు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఎండలతో పాటు వేడి గాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. ఇక ఈ నెల 15 నుంచి 19 మధ్య అకాల వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాలకు ముందు టెంపరేచర్లు పెరగనున్నాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 36 నుండి 40 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదవుతున్నాయి. అయితే ఈ నెల 15 నుండి 19 మధ్య వర్షాలకు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది ఐఎండీ. మార్చి 16, 17వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. పెరగడం స్టార్ట్ అయినప్పుడు మనకి విండ్ డైరెక్షన్స్ కూడా మారి ఈ ఉత్తర దిశ నుంచి అలాగే ఈశాన్య దిశ నుంచి పొడిగాళ్ళు ప్రవేశించడంతో మనకి రాష్ట్రంలో చాలా చోట్ల టెంపరేచర్స్ ఇంచుమించు 36 నుంచి 39 డిగ్రీల వరకు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఆదిలాబాదు ప్రాంతంలోనూ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోనూ, తూర్పులో, అలాగే దక్షిణాన మన మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో 39 డిగ్రీల వరకు కూడా చేరుకున్నాయి. తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ విండ్ డైరెక్షన్స్లో మార్పులు వచ్చి మనకి తూర్పు దిశ నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి ఈ తేమతో కూడిన గాలులు ప్రవేశించడంతో గత 4-5 రోజుల నుంచి టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో తగ్గడం జరిగింది. ఈ టెంపరేచర్లు ఈ రోజు రేపు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తర్వాత మళ్ళీ 2 రోజులు టెంపరేచర్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ మనకి కొంచెం వర్ష సూచన కూడా ఉంది. ఇంచుమించు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు సమయంలో మనకి తెలంగాణలో చాలా చోట్ల కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ద్వారా మళ్ళీ టెంపరేచర్లు తగ్గే అవకాశం కూడా. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలో వేడిగాలులు, పొడి వాతావరణం కొనసాగుతుందన్నారు అధికారులు. మధ్యాహ్నం పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. రాత్రి సమయాల్లో కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు వర్షాలు ప్రారంభం కావడానికి ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. టెంపరేచర్లు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉందన్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ హై టెంపరేచర్లో ఇంచుమించు 11:30 నుంచి 3:30-4 గంటల సమయంలో కంటిన్యూస్గా బయట పనిచేసేవారు, అలాగే బయట తిరగవలసిన వారు, ఇటువంటి వారు ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఏంటంటే కంటిన్యూస్గా ఆ పీరియడ్ అంతా కూడా బయటగా ఉండకుండా 1 గంట, గంటన్నర తర్వాత నీడ పట్టుకు వచ్చి ఒక 10-15 నిమిషాలు నీడలో ఉండడము, అలాగే ముదురు రంగు దుస్తులు ధరించి ఆరు బయట ఉండకుండా కొంచెము లేత రంగు దుస్తులు లేదా తెలుపు దుస్తులని ప్రిఫర్ చేయడము, తలభాగం కవర్ అయి ఉండేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, అలాగే గంటకు ఒకసారి ఒక గ్లాసుడు నీళ్లు తాగి కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ చేసినట్టయితే పెద్దగా ప్రమాదం ఉండే అవకాశం ఉండదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలతో పాటు వేడిగాలులు వీస్తూ ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చిలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మనకి ఈసారి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో కూడా సీజనల్ ఫోర్కాస్ట్లో మనకి ఏప్రిల్ మే నెలల్లో ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు సాధారణ స్థాయి కంటే స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ హీట్ వేవ్స్ డేస్ సంఖ్య కూడా మనకి మార్చి ఏప్రిల్ నెలల్లో సాధారణ స్థాయి నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మనకి నార్మల్ హీట్ వేవ్ డేస్ అరౌండ్ 15 నుంచి 19 దినాలు అట్లా ఉంటుంది. ఈసారి మరి 1-2 రోజులు ఎక్కువే ఉండే అవకాశం ఉంది. సో మార్చి ఏప్రిల్ నెలలో మనకి ఈ వేడిమి అనేది సాధారణ స్థాయి కంటే అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. 4-5 రోజుల తర్వాత ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్లు. బలమైన గాలుల వల్ల జనజీవనం స్తంభించే ప్రమాదం ఉందన్నారు. భారీ వర్షాలతో రైతులందరూ అలర్ట్గా ఉండాలని సూచించారు. వడగండ్ల వాన కురిసే ప్రమాదం ఉండటంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళ్ళాల్లో ఉన్న ధాన్యంపై టార్పులిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులకు మెరుగైన వైద్యంపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఏజెన్సీ గ్రామాల్లోని పీఎస్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది. రోగులకు 30 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనే హెల్త్ క్యాంపులు పెట్టి వైద్యం అందించడంపై ఆదివాసీ బిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు అంజయ్ అందిస్తారు. ఆరోగ్య కేంద్రాలు అంటేనే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉంటే మందులు ఉండవనే ఒక అపవాదు ఉంది. కానీ అలాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టుల డాక్టర్లతోని వైద్యం అందిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్న డాక్టర్లు, స్పెషలిస్టులు గ్రామీణ ప్రాంతాలకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రారు. అలాంటి పరిస్థితుల్లో సర్కారే ఒక వినూతనమైన ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులు, ముఖ్యంగా జనరల్ మెడిసిన్కి సంబంధించిన ఎండీలు కూడా అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉండని ఏవైతే వైద్యం ఉందో అలాంటి వైద్యాన్ని అంతటిని కూడా గడపలో, ఆదివాసీ గడపలో, గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన పల్లెల్లో, ముఖ్యంగా ప్రాథమిక కేంద్రాల్లో వైద్యం అందిస్తున్నారు. అదేవిధంగా రోగులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆ వైద్యాన్ని తీసుకుంటున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఏదైతే తాంసీకి సంబంధించిన స్పెషలిస్టులు ఎక్కడైతే వైద్యం అందిస్తున్నారో ఆ ప్రాంతానికి భారీగా రోగులు తరలి వస్తున్నారు. ఈ తాంసీకి సంబంధించిన గ్రామస్తులే కాకుండా తాంసీ మండలానికి సంబంధించిన అనేక గ్రామాల నుంచి కూడా రోగులందరూ తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఏ విధమైన వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇక్కడ స్పెషలిస్టుల వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము 4 ఫేజుల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో ఆరోగ్య శాఖలో కూడా అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. ఈ మొదటి దశలో ఫస్ట్ ఫేజ్లో మేము చేస్తున్నది ఏంటంటే ప్రతి పిహెచ్సిలో, ప్రతి మండలంలోని ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుందో అక్కడ ఒక స్పెషలిస్ట్ క్యాంపుని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషలిస్ట్ క్యాంపులో రిమ్స్ నుంచి మేము స్పెషలిస్ట్ వైద్యుల్ని 6 స్పెషాలిటీని, ఏదైతే జనరల్ మెడిసిన్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, గైనకాలజీ కానీ, ఆర్థోపెడిక్స్, ఆప్థల్మాలజీ, డెంటల్, ఇలా 6 రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారి సేవల్ని మేము ఇక్కడ ఒక కంప్లీట్ డే, ఒక రోజంతా వారి సేవలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు ఐకేపీ ఏపీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి తరలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనము ఉమెన్ హెల్త్ ప్రొఫైల్, మహిళా హెల్త్ ప్రొఫైల్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా మనకు తాంసీ మండలంలో సుమారు 4,500
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారిని కూడా సంబంధిత 2 హెల్త్ వెల్నెస్ సెంటర్లు మనకు తాంసీ మండలు ఉన్నాయి. ఆ హెల్త్ వెల్నెస్ సెంటర్ పిహెచ్సికి అటాచ్ చేసి ఈ 4000 మందిని మొత్తం అందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ మేము చేస్తాము. ఇక్కడికి వచ్చే రోగులకి ఎలాంటి వైద్యం అందిస్తారు? వచ్చే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తారా? అదేవిధంగా ఫ్రీగా అందిస్తారా? ఎట్లా అందిస్తారు? పూర్తిగా 100% ఉచితంగానే ఉంటుంది. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. 30 రకాల టెస్టులు కూడా మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా అవైలబుల్ ఉన్నాయి. ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే మనకు అవైలబుల్ ఉన్నాయో ఆ టెస్టులన్నీ కూడా ఇక్కడ శాంపుల్ కలెక్షన్ చేస్తాం. ఏదైతే వైద్యులు సూచించిన మేరకు శాంపుల్ కలెక్షన్ చేసి వీటన్నిటిని పంపిస్తాం. వాళ్ళకు నెక్స్ట్ డే రిపోర్ట్లు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా డయాబెటీస్కి కానీ, హైపర్ టెన్షన్ కానీ, మిగతా ఇతరత్ర వ్యాధులు ఏవైనా ఉన్నాయో వాటన్నిటికి ఉచితంగా మందులు కూడా ఇక్కడనే పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ఏవైతే కేసులు రోగులకు సంబంధించిన అత్యవసరమైన వైద్యం అవసరం అనిపిస్తే రెఫర్ చేస్తారా? రెఫర్ చేస్తే ఎక్కడికి రెఫర్ చేస్తారు? ఏ విధమైన వైద్యం అందిస్తారు? ఈ రెఫరల్కి సంబంధించి ఏదైతే స్పెషలిస్ట్ వైద్యులు ఇక్కడ బేసిక్ ఎగ్జామిన్ చేస్తారు కదా, ఎగ్జామిన్ చేసినప్పుడు రెఫరల్ చేసిన వాళ్ళకు మేము ఒక ప్రత్యేకంగా ఒక ప్రోఫార్మా తయారు చేసినాం, అనెక్సర్ 2 అనేది. వాళ్ళు ఎవరినైతే ఇక్కడ సర్వీసెస్ ప్రైమరీ లెవెల్ కాకుండా సెకండరీ లెవెల్, టెరిషరీ లెవెల్ సర్వీసెస్ అవసరం వాళ్ళని వాళ్ళని సెపరేటు లిస్ట్ అవుట్ మేము చేసి పెడుతున్నాము. రెఫరల్ అనేది వాళ్ళు చేస్తారు. తర్వాత సంబంధిత ఆశాకు, ఏఎన్ఎంకు సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్ దాన్ని ఫాలో అప్ చేస్తారు. అక్కడికి రిమ్స్కి వెళ్ళి వాళ్ళకు పూర్తిగా వైద్యం చేయించి తీసుకొచ్చే బాధ్యత ఇక్కడి మెడికల్ ఆఫీసర్ పైన కానీ, సిబ్బంది పైన కానీ ఉంటుంది. ఇక్కడ సర్పంచ్ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, ఇక్కడ మీ ఊర్లో మీ గ్రామానికి వచ్చి స్పెషలిస్టు వైద్యులు వైద్యం అందించడం ఎట్లా అనిపిస్తుంది? తాంసీ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా ఈరోజు తాంసీ గ్రామానికి వచ్చేసినటువంటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వారికి తాంసీ గ్రామ సర్పంచ్గా ప్రజలకు కలిసిన సౌకర్యాలు కానీ, ఏదైతే డాక్టర్లు కలిసిన సౌకర్యాలు అన్నీ కల్పించడం జరిగింది. స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి రోగులకు వైద్యం అందించడం ఎట్లా అనిపిస్తుంది? ఈ మెగా క్యాంప్ వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆదిలాబాద్కు వెళ్ళి వైద్యం చేసుకోని పరిస్థితిలో ఉన్న ప్రజలందరూ వారికి కూడా మొబిలైజేషన్ చేయడం జరిగింది. 2-3 రోజుల ముందటి నుంచి మన తాంసీ గ్రామంలో మెగా క్యాంపు జరపడం జరుగుతుంది. కాబట్టి సంబంధించిన వ్యాధి ఉన్న వారందరూ వచ్చి ఈ క్యాంపును ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేము చెప్పిన విధంగానే ప్రజలు కూడా వచ్చి వారి సమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే సీరియస్గా ఎవరప్పుడు కన్ను నొప్పి కానీ, పంటి నొప్పి కానీ సీరియస్గా ఉన్నది డాక్టర్లు కూడా ఆదిలాబాద్కు రెఫర్ చేసి వారికి తగిన వైద్యం అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పేదవాళ్ళు ఆదిలాబాద్ పోవాలంటే, ప్రైవేట్ హాస్పిటల్ ఎదుర్కోవాలంటే 1000 నుంచి 5000 రూపాయలు అవుతాయి. ఆ ఖర్చు కూడా తగ్గడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఏం రోగంతో బాధపడుతున్నారు? ఎలాంటి వైద్యం కోసం ఇక్కడికి వచ్చారు? పక్షవాదం కొరకు వచ్చినాం సార్. అది కొరకు మేము బాధపడుతున్నాం సార్. ఇక్కడ మరొక అన్న ఉన్నారు. అన్న, ఏమైంది? ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? నడుము జ్వరం వస్తున్నాయి సార్. బాగా వారం రోజులు అవుతున్నాయి, తక్కువగా అవుతలేదు. ఆ గ్రామీణ ప్రాంతంలో ఈ విధంగా స్పెషలిస్ట్ డాక్టర్లు వెళ్ళి వైద్యం అందించడం పట్ల రోగులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. పాలమూరు అంటే లేబర్ అడ్డా కాదని కోహినూరు వజ్రాల గని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ శ్రీనివాసరెడ్డి. తెలంగాణ వచ్చినా పాలమూరు ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. పాలమూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 45 రోజుల IIIT శిక్షణ ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. పాలమూరు బిడ్డలకు శ్రమించే తత్వం ఉందన్నారు ఎమ్మెల్యే ఎన్నం. IIITలో సీటు ఒక బర్త్ కాదు, అది కొన్ని లక్షల మంది పిల్లలకు కలలు అనే ఒక సౌధం. దాంట్లో పోతారా, దాంట్లో వెళ్తారా, సీటు వస్తుందా అన్నది ముఖ్యం కాదు. ఆ సీటు సంపాదించడానికి మీరు పడ్డ కష్టం మిగతా ఎన్నో మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. పడే మనస్తత్వం మీకు ఉన్నది అని చెప్పి మీరు ఈరోజు రుజువు చేసిండ్రు. అందుకే ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడ పంపిన తల్లిదండ్రులందరికీ కూడా ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడికి పంపిన పిల్లలు ఈ 150 కావచ్చు, కానీ ఈ క్యాంపు నుంచి బయటికి పోయిన తర్వాత ఈ 150 మంది ఖచ్చితంగా 1,00,000 మందికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారు. ఆ తల్లిదండ్రులు కూడా మారుతారు. ప్రతి పాఠశాలలో ఇది చర్చ జరుగుతుంది. మా నుంచి కూడా క్యాంపుకు పోయిండ్రు, మంచిగా చదువుకున్నారు, మంచి ర్యాంకు తెచ్చుకున్నారు, కొంతమంది IIITలో పోయిండ్రు. ఇది ఒక బిగినింగ్ మాత్రమే. వచ్చే సంవత్సరం స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మీ విజయగాథ కొన్ని లక్షల మంది పిల్లలకు స్ఫూర్తిగాథ కావాలి. అందుకోసమైనా మీరు కష్టం. వరంగల్ జిల్లాలో మరో 2 ఆలయాలు జాతీయ గుర్తింపు పొందనున్నాయి. ఈ మేరకు కేంద్ర పురావస్తు శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. యునెస్కో గుర్తింపు పొందిన రానప్ప గుడి ఉపాలయాలుగా ఉన్న శివాలయం, గొల్లాల గుడిలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తింపు లభించనుంది.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉన్న స్మారక కట్టడాలలో మరో 2 ఆలయాలు చేరాయి. ఇప్పటి వరకు రామప్ప, కిలా వరంగల్, 1000 స్తంభాల గుడి, గోల్కొండ కోట, చార్మినార్ లాంటి పురాతన కట్టడాలు ఉన్నాయి. వాటి జాబితాలో మరో 2 చేరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం దగ్గరలోని టెంపుల్స్ కావడం విశేషం. 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నిర్మించారు. నల్లని గండశిలలను మలచి మదనికలను రూపొందించారు. అద్భుత కళా ప్రపంచానికి నెలవైన రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది. అప్పటి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ విధానం ఇప్పటి తరానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రామప్పకు 18 వరకు ఉప ఆలయాలు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో ఒకటిగా గొల్లగుడి త్రికోట ఆలయంగా నిలుస్తోంది. ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలతో గర్భగుడిని ధ్వంసం చేశారు. ఆలయ మండపంపై కప్పు తొలగించి లోపలికి చొరబడ్డారు. రామప్ప చెరువు దగ్గరలోనూ మరో 2 ఉప ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి రామప్పను పోలినట్లుగానే ఉంటుంది. ఒక్క మదనికలు, విగ్రహాలు మినహా గుడి రామప్పకు ట్విన్ లాగా ఉంటుంది. ఈ గుడి అనేక దాడులకు గురైంది. నంది, ఇతర విగ్రహాలు ధ్వంసమయ్యాయి. రామప్ప టెంపుల్ వీ హ్యావ్ నౌ 8 మాన్యుమెంట్స్. మన తెలంగాణలో 8 మాన్యుమెంట్స్ ఉన్నాయి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. లైక్ అవర్ రామప్ప టెంపుల్, 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్, అట్లాగా మొత్తం 8 ఉన్నవి. ఇప్పుడు వాటితో పాటు ఇప్పుడు ఈ 2 కూడా యాడ్ అయినాయి అనమాట. మొత్తం ఇప్పుడు 10 మాన్యుమెంట్స్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉన్నట్టు లెక్క. వాటికి మనకి రామప్ప గుడికి ఎట్లా అయితే వాళ్ళు బడ్జెట్ అలాట్ చేస్తారో, 1000 పిల్లర్ టెంపుల్కి ఎలా అయితే అలాట్ చేస్తారో, అదేవిధంగా సెపరేట్ బడ్జెట్ అలాట్మెంట్ జరుగుతుంది ఈ గొల్లల గుడికి, అదేవిధంగా శివాలయానికి. అయితే రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిన తరువాత యునెస్కో నుంచి కొన్ని సజెషన్స్ వచ్చాయి. అందులో రామప్ప సమీపంలోని శివాలయం, గొల్లాల గుడులను రామప్ప టెంపుల్ కాంప్లెక్స్ లో ఇన్వాల్వ్ చేయాలని యునెస్కో గుర్తింపు సందర్భంలో రేజ్ చేసింది. కేంద్ర పురావస్తు శాఖ శివాలయం, గొల్లల గుడి రామప్పలను తమ అధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీన గెజిట్ విడుదల కాగా 2 నెలల పాటు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కోరింది. ఈ మేరకు నోటీసులను ఆ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసింది. రామప్ప ప్రధాన దేవాలయంలో ఎలాంటి శిల్పకళ ఉందో అదే విధంగా అద్భుతమైన శిల్పాలను ఇక్కడ చూపించారు. కొన్ని 3కి 4 కాలు శిల్పాలు, మల్ల యుద్ధం, దర్పణ సుందరి, కొన్ని శృంగార మహిమలు, దేవతల విగ్రహాలు ఉంటాయి. చుట్టూ వినాయకుడు, మనకి కాలభైరవుడు, సూర్యుడు, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే ఆలయం చుట్టూ గమనిస్తే మనకి హంసలు, సింహాలను చూపించారు. వాళ్ళ హంస, సింహం వచ్చి కాకతీయుల సింబల్స్. వాళ్ళ శాంతికి చిహ్నంగా హంసని, పౌరుషానికి చిహ్నంగా సింహాన్ని చూపించేవారు. రామప్ప ఉప ఆలయం గొల్లాల గుడిని కాకతీయులు త్రికూటాలయంగా నిర్మాణం చేశారు. 3 వైపులా శివలింగాలతో ఏర్పాటు చేసి ఒకవైపు బయటికి లోపలికి రావడానికి మార్గం ఉంటుంది. ప్రధాన దేవాలయాన్ని పోలినట్లే ఇక్కా శిల్పకళ ఉట్టిపడుతుంది. దేవతల విగ్రహాలు, మల్ల యుద్ధం, దర్పణ సుందరి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, హంసలు, సింహాలు గుర్తులు ఉంటాయి. ప్రస్తుతం ఈ 2 ఆలయాలు విదేశీల దాడులతో పాటు గుప్త నిధుల కోసం తవ్వకాలతో దెబ్బతిన్నాయి. ఇప్పుడు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవడం ద్వారా టెంపుల్ మనుగడకు రక్షణ ఏర్పడుతుంది. ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి సమకూరుతాయి. యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఈ కాకతీయుల కాలం నాటి రామప్ప టెంపుల్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతను, విశిష్టతను, చరిత్రను వివరించడానికి ఒక గైడ్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు దీని యొక్క జ్ఞానాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా దీని పక్కనే ఉన్నటువంటి గొల్లాల గుడి శివాలయము జాతీయ హోదా లభించింది. తర్వాత దాని యొక్క డెవలప్మెంట్ను ప్రారంభిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా త్వరితగతిన పనులు పూర్తి చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ, పక్కనే ఉన్న గొల్లల గుడి ప్లస్ శివాలయం కూడా జాతీయ హోదా పొందింది. వాళ్ళకి పురావస్తు శాఖ వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. జాతీయ హోదా అయితే వచ్చింది, కానీ ఇంకా దాన్ని పునరుద్ధరించాల్సిన అయితే చాలా ఉంది. ఇంకా అదే కాకుండా ఇక్కడ రామప్ప గుడిని కూడా ఇంకా చాలా విషయాల్లో కూడా ఇంకా డెవలప్ చేయాలి. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాటు ఇప్పుడు ఈ కట్టడాలకు లభించనున్న జాతీయ హోదాతో పురాతన సంపదను భావి తరాలకు అందించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.